ఓ మై గాడ్ ఎదురుకుంటూ వచ్చేసింది. ఇట్స్ వెరీ డేంజర్. పారిపోదాం, బొక్కలో పారిపోదాం. రోజ్ 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 రోజా పువ్వు. ఇక్కడ కూడా దేవదాసులు ఉన్నారు భయ్యా, ఇక్కడ కూడా దేవదాసులు ఉన్నారు. ఎవరినో ప్రేమించి లవ్ చేసి మోసపోయినట్టున్నాడు పాపం. బొమ్మ అనుకున్నాను, మొన్న కూడా ఇలాగే టెంపుల్ దగ్గర బొమ్మ ఉంది. ఇక్కడే ఎలిఫెంట్ ఉంది రా రే. ఓ తినే ముందు అది క్లీన్ చేసుకుంటుంది బ్రో. దిస్ ఇస్ సచ్ అ హ్యూజ్ ఎలిఫెంట్ గైస్, సో బిగ్ యాక్చువల్లీ. చూసారా ఎంత పెద్దదుందో. సో డూడ్స్, ఎవ్రీ ఎలిఫెంట్ హియర్ హ్యాస్ అ నేమ్ అంట. And I am very much eager to watch that Nandan, the biggest elephant in the sanctuary. Her name is Reshmi. కనపడుతుంది వెనకాల, అదిగోండి. షీ ఈస్ ఎ గర్ల్. రేష్మి అంట భయ్యా. ఎలిఫెంట్ శాంక్చురీలో ఇంద్రసేనారెడ్డిని చూస్తారా డూడ్స్? నా ఎదురుగుంటా ఉంది. దిస్ ఎలిఫెంట్స్ నేమ్ ఈజ్ విష్ణు. ఓ మై గాడ్, దిస్ ఈజ్ ఆల్సో హ్యూజ్ బ్రో. దిస్ ఈజ్ ఆల్సో హ్యూజ్. అమ్మా బాబు ఎంత పెద్దది ఉందో అది. హాయ్ విష్ణు, హౌ ఆర్ యూ మచ్చా? హాయ్, లవ్ యూ, బాయ్. పాలయ్య బాబుని చూపిస్తాను చూస్తారా? బాలకృష్ణ ఫ్యాన్స్ అంటే హట్ అవ్వద్దు. ఇట్స్ డాన్సింగ్ ఎలిఫెంట్. డాన్సింగ్. అవి ఎలా తింటున్నాయో చూడండి. యాక్చువల్లీ ఆ సెలక్షన్ అంటే కింద గ్రాస్ ఉంది కదా, చూసారా? ఏషియాస్ మోస్ట్ హెవీ వెయిట్ ఎలిఫెంట్. సో డూడ్స్ అలా నడుస్తుంటే మనకి ఆంధ్ర వాళ్ళకి కనిపించారు. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. తెలుగు సౌండ్ అనగానే అబ్బా ఎంత హాయిగా ఉంది తెలుసా. చెవిలో నోట్లో పాకం పోసినట్టు, చెవిలో తీర్థం పోసినట్టు అనిపించింది. హాయ్ బాలా. హాయ్, నమస్తే బాలా. నమస్తే. వచ్చేది కదా దగ్గరికి పరిగెట్టుకుని తోలు తీరిపోద్ది. ఇటు పరిగెట్టిన ఎలిఫెంట్లే కుమ్మేస్తే పోయా కింద వేసి అప్పడం ఒకటి చేస్తే. ఓ హాయ్ గోకుల్, నైస్ టు మీట్ యూ. డూడ్స్ కనబడుతుందా? ఈడు హ్యాంగ్ అయిపోయాడు, కదలట్లేదు చూడండి. ఐ విల్ బీ విట్నెసింగ్ బాహుబలి వాటర్ ఫాల్స్. దట్ ఈస్ నన్ అదర్ దాన్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు చిల్లుడ్ శామ్ ఛానల్ అండ్ యూర్ వాచింగ్ మీ ఫ్రమ్ గురువాయర్. లాస్ట్ వీడియోలో మీరు చూశారు. సో ఇక్కడ గురువాయర్లో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసేసాం. యాక్చువల్లీ దిస్ ఈస్ వెరీ ఫేమస్ టు టెంపుల్స్ అనమాట. అంటే కృష్ణ టెంపుల్ అండ్ లార్డ్ శివ టెంపుల్ అండ్ భాగవతి టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ ఈరోజు మార్నింగే నేను ఎర్లీగా లేచి లుంగీ ఒకటి కట్టుకుని, కొత్తగా లుంగీ ఒకటి కొనుక్కున్నాను. ఇది లుంగీ లేకుండా అలౌ చేయరు అండ్ షర్ట్స్ కూడా నాట్ అలౌడ్ అనమాట. సో లుంగీ కట్టుకుని వెళ్ళి కృష్ణుని దర్శించుకుని అలాగే శివుడిని అండ్ భాగవతి టెంపుల్ దర్శించుకుని వచ్చాను. నౌ ద టైమ్ ఈజ్ గెటింగ్ అరౌండ్ 11 o'clock. అండ్ ఇక్కడ చూడాల్సింది ఒకటి ఉందంట. అండ్ ఇట్ ఈస్ అన్ ఎలిఫెంట్ శాంక్చురీ. ఇంచుమించు అక్కడ ఒక 40 ఎలిఫెంట్స్ వరకు ఉన్నాయంట. పెద్ద పెద్ద వైల్డ్ ఎలిఫెంట్స్ని తెచ్చి అక్కడ వాళ్ళని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో అక్కడ ఎలిఫెంట్ శాంక్చురీ ఉంది. సో ఆ ఎలిఫెంట్ శాంక్చురీ చూసుకుని అండ్ దెన్ విల్ హెడ్ బ్యాక్ టువర్డ్స్ ఆ డెస్టినేషన్. ఆ డెస్టినేషన్ ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి. ఐ లెట్ యు నో ఆల్ ద డీటెయిల్స్. సో లెట్స్ స్టార్ట్ ద డే. సో డూడ్స్, ఫైనలీ అట్ ద ఎలిఫెంట్ శాంక్చురీ ఒక అడల్ట్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ వీడియో కెమెరాకి అయితే పెద్ద కెమెరా తీసుకొని వస్తే 1500 అంట. అండ్ నాది స్టిల్ కెమెరా దాంట్లో పడేశారనమాట. దీనికి 100 రూపాయలు ఎక్స్ట్రా, అంటే 120 రూపాయలు. అడల్ట్కి టికెట్ లోపలికేమో 20 రూపాయలు, కెమెరాకేమో 100 రూపాయలు, మొత్తం 100 రూపాయలు కట్టారు. సో బాగా స్ట్రిక్ట్గా ఉన్నారు ఇక్కడ. కెమెరాస్ అలౌ చేయట్లేదు ప్రతి చోట. చాలా కష్టపడి, లాంగ్వేజ్ ప్రాబ్లం, వాళ్ళకి ఇంగ్లీష్ రావట్లేదు చాలామందికి. సో ట్రై చేస్తున్నాము, లెట్స్ సీ. అండ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఇప్పుడు దాకా ఎలిఫెంట్స్ని నిన్న నైట్ చూసాము లాస్ట్ వీడియోలో. అండ్ మళ్ళీ ఇప్పుడు అంటే ఒక 40 ఎలిఫెంట్స్ ఉన్నాయంట, పెద్ద పెద్ద ఎలిఫెంట్స్. సో చూద్దాం ఎలా ఉంటాయి ఏంటి అని. లెట్స్ గో ఇన్సైడ్. సో లోపలికి అలౌ చేశారు కెమెరా, చూద్దాము. చాలా పెద్దది ఉంది శాంక్చురీ, ఓల్డ్ టు ద పార్క్. అండ్ దిస్ ఈస్ ద వే. ఓ అమ్మ, ఇది అప్పుడే ఎంట్రీలోనే ఉంది ఎలిఫెంట్. బొమ్మ అనుకున్నాను, మొన్న కూడా ఇలాగే టెంపుల్ దగ్గర బొమ్మ ఉంది. ఇక్కడే ఎలిఫెంట్ ఉంది రా రే. భయ్యా మనకి కళ్ళు దొబ్బినాయి భయ్యా. పక్కనే పెట్టుకునే ఎలిఫెంట్ ఇదిగోండి. దెర్ ఈస్ ఎలిఫెంట్. వావ్, నైస్. కేరళ ఎలిఫెంట్స్ ఆల్రెడీ కట్టేసి ఉన్నాయి కాళ్ళు. సో మేబీ వైల్డ్ కదా, వెరీ డేంజరస్ అనమాట. ఒక్కొక్కసారి అవి ఇసురుతాయంట మీదకి. నేను చాలా వీడియోస్లో చూసాం కదా మనం. అది కొడుతుందంటే దోమల్ని వాటిని. తినే ముందు అది క్లీన్ చేసుకుంటుంది బ్రో. యా, ఇట్స్ క్లీనింగ్ యాక్చువల్లీ. లెట్స్ గో నెక్స్ట్ దానికి వెళ్దాం. ఆ లోపల కనిపిస్తుందా? ఆ లోపల ఒక వైల్డ్ ఎలిఫెంట్ ఉంది. Dude, see that? It's a very giant elephant. చాలా పెద్దగా ఉంది. ఇట్స్ లైక్ వెరీ దాన్ని కట్టారు యాక్చువల్లీ. దిస్ ఈస్ సచ్ అ హ్యూజ్ ఎలిఫెంట్ గైస్, సో బిగ్ యాక్చువల్లీ. చూసారా ఎంత పెద్దదుందో? వేస్తుంది భయ్యా.
అడవిలో దూరం నుంచి చూడడం, లేదంటే నిన్న గురువాయూర్లో టెంపుల్ దగ్గర జరిగిన కోలాటం దగ్గర చూసా. అదే ఫస్ట్ టైం. అంటే అలాంటి వైల్డ్ ఎలిఫెంట్స్ దగ్గర నుంచి జూలో కూడా దూరంగా పెడతారు, దగ్గరికి ఎవరు తీసుకెళ్ళరు. బట్ హియర్ ఇట్ ఈస్ ద ఇండియన్ ఎలిఫెంట్, కేరళ ఎలిఫెంట్. ఎంత పెద్దది ఉందో గైస్, సో బిగ్. వాట్ ఈస్ దిస్ ఎలిఫెంట్ నేమ్? Navneet Krishnan. So dudes, every elephant here has a name and they have especially ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. దీని పేరు నవనీత్ కృష్ణన్ అంట. అండ్ ఇక్కడ ద బిగ్గెస్ట్ ఎలిఫెంట్ ఇన్ శాంక్చురీ ఈజ్ నందన్ అంట. దాని పేరు చూద్దాం, చాలా పెద్దది ఉంటుంది అంట. అంటే అవుట్ ఆఫ్ ఆల్ 40 ఎలిఫెంట్స్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ లాంగెస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఎలిఫెంట్ అంట. చూద్దాం, ఓకేనా? అండ్ దిస్ ఈజ్ నవనీత్ కృష్ణన్. లుక్స్ గుడ్ నైట్. పేరు ఎదిరిపోయింది. కృష్ణ, హాయ్ కృష్ణ. డూట్స్ వీడియో ఎలా లేదు యాక్చువల్లీ, కాకపోతే దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకున్నాను. ఒక ఫోటో తీసుకొని ఇచ్చారు, వీడియో వద్దు అంటున్నారు అనమాట. అండ్ ఒక చిన్న వీడియో అయితే తీపిచ్చాను. ఇదిగోండి వీడియో. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. దగ్గర నుంచి వస్తే చాలా భయంగా ఉంది. ఇక్కడ ఇంకొక ఎలిఫెంట్ ఉంది, దీని పేరు ఏంటో కనుక్కుందాం. మొత్తం యాక్చువల్లీ 40 అన్నాను కదా, 40 కాదంట, ఓన్లీ 36 ఎలిఫెంట్స్ ఉన్నాయంట. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఈగర్ టు వాచ్ దట్ నందన్, ద బిగ్గెస్ట్ ఎలిఫెంట్ ఇన్ ద సెంచురీ. డూట్స్ అక్కడ ఒక ఎలిఫెంట్ కనిపిస్తుంది. ఇక్కడ నో ఎంట్రీ బోర్డు అని ఉంది, వెళ్ళకూడదంట. మేబీ అది వైల్డ్ ఎలిఫెంట్ అనుకుంటా. అండ్ దట్స్ నేమ్ ఈజ్ అక్షయ్ కృష్ణన్ అంట. నైస్ కదా, కానీ చాలా దూరంలో ఉంది. హర్ నేమ్ ఈజ్ రేష్మి. కనపడుతుంది వెనకాల, అదిగోండి. చిన్నగా ఉంది బట్ ఇట్స్ గుడ్, వెరీ నైస్. ఎలిఫెంట్ శాంక్చురీలో ఇంద్రసేనారెడ్డిని చూస్తారా డూట్స్? నా ఎదురుగుంటా ఉంది. రెడ్డి లేదు, దీని పేరు ఇంద్రసేన్ అంట. వావ్, లుక్ అట్ దట్ బాయ్, సో బిగ్. ఇదే ఇలా ఇంద్రసేనే ఇలా ఉన్నాడంటే నందన్ గడ్ ఎంత ఉంటాడో భయ్యా. అండ్ యూనో దిస్ ఎలిఫెంట్ ఈజ్ విష్ణు. This elephant's name is Vishnu. Oh my god, this is also huge, bro. This is also huge. అమ్మా బాబు, ఎంత పెద్దది ఉందో అది. సో హ్యూజ్. అండ్ ఇదిగోండి ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది. అదే మనం ఇందాక అలా తీసుకుంటూ వీడియో చూసుకుంటూ చూపించాను కదా, అదే అనుకుంటా. మనం అలా తిరిగి వచ్చి ఇలా లోపలికి వచ్చాం. హీర్ ఈజ్ ఇంద్రసేనారెడ్డి, హీర్ ఈజ్ విష్ణు బాయ్. హాయ్ విష్ణు, హౌ ఆర్ యూ మచ్చా? హాయ్, లవ్ యూ, బాయ్. డూడ్స్, జై బాలయ్య ఎక్కడికి వెళ్ళినా వదలడే. బాలయ్య బాబుని చూపిస్తాను చూస్తారా? బాలకృష్ణ ఫ్యాన్స్ అంటే అట్ అవ్వద్దు. ఇక్కడ కూడా ఒక బాలకృష్ణ ఉన్నాడు, బాలకృష్ణన్ అంట. అదిగోండి, హిజ్ నేమ్ ఇది బాలకృష్ణ. నైసా, ఈజ్ గుడ్. దాని పేరు వినాయకన్. వావ్, ఇట్స్ డాన్సింగ్. ఇట్స్ గుడ్. వినాయకన్, వినాయకన్. అండ్ దిస్ ఎలిఫెంట్ నేమ్ ఈజ్ బలరామ్. నేమ్ ఈజ్ బలరామ్. వావ్, సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. బలరాముడు, వినాయకను, బాలకృష్ణన్. నైస్ నేమ్స్ బ్రో. ఇట్స్ డాన్సింగ్ యాక్చువల్లీ. ఇట్స్ డాన్సింగ్, ఇట్స్ డాన్సింగ్ ఎలిఫెంట్. డాన్సింగ్, డాన్సింగ్, డాన్సింగ్. Dancing, it's dancing. Balaram is dancing. Nice, bro. Oh, nice. It's so good. La 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 la. Nice. Oh, I got it dancing, dancing, dancing. భలే ఉంది కదా. Dudes, hope you able to see కదా. అవి ఎలా తింటున్నాయో చూడండి. యాక్చువల్లీ ఆ సెలెక్షన్ అంటే కింద గ్రాస్ ఉంది కదా, అవి తీసుకుంటుంది, తీసి ఎరగొడుతుంది. చూడండి, నేను ఇప్పుడే అబ్జర్వ్ చేశాను. సో ఇట్ కలెక్టెడ్ ద గ్రాస్, అదిగో విరిచింది. అండ్ విరిచిన తర్వాత మట్టి కానీ పురుగులు కానీ లేదంటే ఏదైనా చెత్త చెదారం ఉందేమో అని దాన్ని క్లీన్ చేస్తుంది. అది కొడుతుంది చూడండి, నేలకేసి కొడుతుంది. అదిగోండి, అది పట్టుకుని బంచి పట్టుకుని ఎరగొట్టుకుని కొట్టుతుంది. అదిగోండి నేలకేసి బాడీకేసి కొట్టుకుంటుంది, మట్టి ఏదైనా ఉంటే పోవడానికి. అదిగో మొత్తం క్లీన్. ఫస్ట్ కింద కొట్టింది, తర్వాత తన కాలుకి బాడీ కొట్టుకుంది, అండ్ దెన్ నోట్లోకి వెళ్ళింది ఫైనల్లీ. సో చెత్త చెదారం ఏదైనా ఉంటే కనుక క్లీన్ చేసుకుని మరీ తింటుంది. సో క్లెవర్ బాయ్స్. కూల్ కదా, సూపర్ కదా. వావ్, ఎగ్జైటింగ్ ఉంది, చాలా బాగుంది. కమింగ్ హియర్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ మీ. చాలా చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. డెఫినెట్లీ గురువాయూర్ వస్తే కనుక డెఫినెట్లీ ఎలిఫెంట్ శాంక్చురీ అసలు మిస్ కాకండి. పిల్లలకి అయితే పెద్ద ఫీస్ట్ ఇది.
మొత్తం 36 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క నేమ్ చెప్పుకుంటూ వస్తున్నాను కదా, బాగున్నాయి నేమ్స్ కూడా. డూడ్స్ ఫైనల్లీ హియర్ ఈస్ ద నందన్. కనిపిస్తుందా? ఆ షెడ్లో సగం ఉంది భయ్యా, చాలా పెద్దది. హిస్ ఏజ్ ఈజ్ ఆల్మోస్ట్ 40 years అంట. అండ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ హెవీ క్యాప్టివేటెడ్ ఎలిఫెంట్ ఇన్ ఇండియా. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ టోటల్ ఏషియా. కనిపిస్తుందా భయ్యా ఎంత ఉందో? చాలా ఆల్మోస్ట్ నేను ఒక 100 feet దూరంలో ఉన్నాను. 150, 200 feet దూరంలో ఉన్నాను. అయినా కూడా చూడండి గైస్, అది ఎంతలా కనిపిస్తుంది, ఎంత పెద్దది ఉందో చూసారా? ఏషియాస్ మోస్ట్ హెవీ వెయిట్ ఎలిఫెంట్. ఇట్స్ క్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ గైస్. మరి మీకు వీడియోలో అది అంత పెద్దగా కనిపిస్తుంది లేదో నాకు తెలియదు, కానీ విత్ మై ఐస్ ఐ కెన్ ఏబుల్ టు సీ ఇట్స్ హ్యూజ్, చాలా హ్యూజ్ ఉంది. Apart from all the elephants I have seen and I have shown you, this is the biggest and heavyweight elephant living on Asia right now, and that is in Kerala. సో డూడ్స్ అలా నడుస్తుంటే మనకి ఆంధ్ర వాళ్ళు కనిపించారు. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. తెలుగు సౌండ్ అనగానే అబ్బా ఎంత హాయిగా ఉందో తెలుసా, చెవిలో నోట్లో పాకం పోసినట్టు, చెవిలో తీర్థం పోసినట్టు అనిపించింది. సో గైస్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Nellore. Nellore. I'm from Kadapa. Kadapa. What do you do, bros? Software. You both are working at Bangalore. Yeah. Oh, weekend chill out vachara. Nice, huh? Nice to meet such good friends, huh? Hi, bro. Nice meeting you. Nice meeting. Chalo. Dudes, here we have Devdas. ఇక్కడ కూడా దేవదాసులు ఉన్నారు భయ్యా, ఇక్కడ కూడా దేవదాసులు ఉన్నారు. ఎవరినో ప్రేమించి లవ్ చేసి మోసపోయినట్టున్నాడు పాపం. ఓ బ్రో, హిస్ నేమ్ ఇస్ దేవదాస్. ఇక్కడ ఉన్నాడు చూడండి, దేవదాస్. గుడ్డా భయ్యా, ఏంటి లవ్ ఫెయిల్యూరా? దేవదాస్ అని పెట్టేశారు పేరు. వీడి పేరు బాలా అంట. హిజ్ నేమ్ ఇస్ బాలా. అక్కడ పక్కనే ఉన్నాడు. ఆడు కూడా బాలాగడించున్నాడు, పెద్దడు ఉన్నాడు. పాపం దేవదాస్ కానీ కట్టేశారు భయ్యా. హాయ్ బాలా. హాయ్, నమస్తే బాలా. నమస్తే నమస్తే. హాయ్ బాలా. బాలా ఈజ్ ఆల్సో సో బిగ్. బాలా కూడా చాలా పెద్దగా ఉంది. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ. రాజశేఖర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, అదిగోండి. హిజ్ నేమ్ ఈజ్ రాజశేఖరన్ అంట. రాజశేఖరన్. సే హాయ్ హాయ్ హాయ్. ఏ రాజశేఖర్కి ఒకటే టస్క్ ఉంది, ఇంకో టస్క్ లేదు. వైల్డ్ ఎలిఫెంట్స్ కదా. ఓ మై గాడ్. హాయ్ హాయ్. నేను చేయి పైకి ఎత్తుతున్నాను ఇలాగా, ఇలా చేయి పైకి ఎత్తుతుంటే అవి కూడా పైకి ఎత్తుతున్నాయి. అదిగోండి, ఇదిగో నేను చేయి పైకి ఎత్తుతున్నాను ఇలా. హాయ్ హాయ్. వచ్చేది కదా దగ్గరికి పరిగెట్టుకుని, తోలు తీరిపోద్ది. ఇటు పరిగెట్టిన ఎలిఫెంట్లే కుమ్మేస్తే పోయి కింద వేసి ఆపడం దొక్కడే చేస్తే, తుక్కు తుక్కు చేస్తే. బాగుంది. బాయ్ రాజశేఖరన్, జాగ్రత్తగా ఉండు. దేవదాస్ జాగ్రత్త. మరి ఇంకెవరిని లవ్ చేయక ఇంకెప్పుడండి, లవ్లో పడక భయ్యా. వద్దు భయ్యా, వద్దు, మనకి లవ్లు బొక్కలు వద్దు. హ్యాపీగా మంచి సంబంధం చూస్తాను. మా ఆంధ్రాలో కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయి, తిరుపతి అడవుల్లో. మంచి సంబంధం చూస్తానే పెళ్లి చేస్తాను, ఓకేనా? బాయ్ బాయ్. ఇక్కడ ఎలిఫెంట్ ఉంది. దీని పేరు చెప్పడానికి నాకు మనుషులు ఎవరికి కనబట్టలేదు. అక్కడ దాకా చెప్పారు కానీ దీని పేరు ఏంటో తెలియట్లేదు. ఫ్రంట్కి వెళ్ళకి కనుక్కుందాం. బాయ్ బ్రో. ఈ బ్రో కూడా చిన్నగా ఏం లేదు, చాలా పెద్దగా ఉన్నాడు. పెద్ద ఎలిఫెంట్ చూడండి. సో బిగ్, యాక్చువల్లీ సో హ్యూజ్. యాక్చువల్లీ వీటిలన్నిటికీ బ్యాక్ సైడ్ లెగ్స్ షార్ట్ ఉండి ఫ్రంట్ పెద్దగా ఉన్నాయి. అంటే మామూత్స్ ఉంటాయి చూసారా, మ్యామూత్స్లో ఉంది. ఇది చాలా హ్యూజ్ ఉంది చూడండి. కింద నుంచి అలా పైకి అలా ఫ్రంట్ లెగ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. లుకింగ్ సో బిగ్. యాక్చువల్లీ దగ్గరికి వెళ్ళినట్టు ఇలా తాడు కట్టేశారు బార్గెట్లాగా. సో దే ఆర్ నాట్ అలవింగ్ ఇన్ సైడ్. ఇక్కడ నుంచి బుడ్డోళ్ళు ఉన్నారు, బుడ్డోళ్ళు కిడ్స్ అనమాట. వెళ్ళారు బుడ్డి కిడ్స్. ఇక్కడ ఒకడు ఉన్నాడు చిన్నగా, గొన్నేనుగులా ఉన్నాడు ఇది. అండ్ ఇంకొకటి ఉంది ఇక్కడ. దిస్ అనదర్ వన్. నేమ్స్ చెప్పడానికి ఇక్కడ ఎవరు లేరు బ్రో. ఇదొకటే. అండ్ ఇది కూడా పెద్దగా ఉంది గైస్. దిస్ ఈజ్ ఆల్సో హ్యూజ్ యాక్చువల్లీ. యా, వావ్. ఫ్రంట్ అంతా భలే ఉన్నట్టు తెల్లగా, క్యూట్గా. సో క్యూటా. ఈడక్కడ బలరామ్లా ఉన్నాడు, సేమ్ లైక్ లుకింగ్ లైక్ బలరామ్ కూడా కజిన్ అనుకుంటాడు. ఇందాక డ్యాన్స్ వేసాడు చూసారా, ఆ డ్యాన్స్ వేసిన బలరాముడు ఫ్రెండ్లా ఉన్నాడు. ఫ్రెండ్ కాదు, బ్రదర్లా ఉన్నాడు. వీడు ఎదురుకుంటా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు చూడండి ఒకటే. ఓ మై గాడ్, ఇట్స్ వాకింగ్ క్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఓ మై గాడ్, ఎదురుకుంటూ వచ్చేసింది. ఇట్స్ వెరీ డేంజర్. పారిపోదాం, బొక్కలో పారిపోదాం. మన వల్ల వద్దు భయ్యా. సార్, వాట్ ఈస్ హిస్ నేమ్? గోగుల్. ఓ, హిస్ నేమ్ ఈజ్ గోకుల్ అనమాట. యా, ఇట్స్ వాకింగ్. దాన్ని కూడా అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏంటో మరి
గూగుల్. ఓ ఏ హాయ్ గూగుల్, నైస్ టు మీట్ యూ బ్రో. ఒక ఫోటో దివా, దగ్గరికి వెళ్తాను. ఇది ఓకే, దగ్గరికి వెళ్దాం. గూగుల్ కూడా ఒకటే టస్క్ ఉంది, ఇంకో టస్క్ లేదు యాక్చువల్లీ. హీ హ్యాస్ ఓన్లీ వన్ టస్క్. డూడ్స్ కనబడుతుందా? ఈడు హ్యాంగ్ అయిపోయాడు, కదలట్లేదు చూడండి, అలా సైలెంట్గా ఉండిపోయాడు. రే కదలరా, ఒరే మూవ్ మూవ్ మూవ్. ఒరే కరెక్ట్గా అలా 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 ఫోజ్ ఎత్తున్నాడు ఫోటో, ఇక్కడ కదలట్లేదు, చెవులు కూడా కదపట్లేదు. ఇప్పుడు కొంచెం కదుపుతున్నాడు. అమ్మయ్య. ఒరే పడుకుని పోయి వింటరా బుజ్జా, పడుకోకరా, నిలబడి పడుకుంటా వింటరా, పడిపోతావురా రే. ఇప్పటిదాకా అలా స్టక్ అయిపోయాడు. నేను చాలాసేపు నుంచి చూస్తున్నాను యాక్చువల్లీ. వీడియో స్టార్ట్ చేసే లోపల మూవ్ అయ్యాడు. భలే ఉన్నాడు బుడగాడు. రే ఏంది ఇదే, ఎప్పుడు చూడలా. ఏంది ఇదే? ఒరే కదలరా, ఒరే మూవ్ అవరా రే, మూవ్ 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 అవే. అలా ఉండిపోయాడేంటి వీడు, పోజ్ ఇస్తున్నాడా ఏంటి? ఎంతసేపు ఉంటారు అలా స్టాచ్యూ? రిలీజ్ రిలీజ్ అంటే రిలీజ్ అయినట్టున్నాడు. రైట్ రైట్ రైట్, రిలీజ్. ఓకే, మళ్ళీ గోకులు కూడా రౌండ్ వేసి వస్తున్నాడు. వీడికి పనిష్మెంట్ ఇచ్చినట్టున్నారు, చుట్టూ తిరుగుతున్నాడు వీడు, అటు ఇటు అటు ఇటు. భయం వేస్తుంది భయ్యా, దాక్కుంటాను. ఓయ్ బాబోయ్ ఎంతున్నాడు, ఓరి నాయనోయ్. ఇంద్రిడియా, ఓయ్ బాబోయ్ హ్యూజ్ భయ్యా, వెరీ వెరీ హ్యూజ్. డూడ్స్ ఇక్కడ చూసారా, శాంక్చురీలో చిన్న కోనేటిలా ఉంది కలువ. అందులో చూడండి చేపలు కనబడుతున్నాయి మీకు. హోప్ యూ కెన్ సీ. ఇవన్నీ చేపలు, మొత్తం చేపలే కనబడుతుంటున్నాయి కదా మీకు. బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది. ఫుల్ హ్యాపీ వచ్చినందుకు. డూడ్స్, సో హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో అండ్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. అండ్ మనం ఇప్పుడు గురువాయూర్లో ఉన్నాము. అండ్ గురువాయూర్ నుంచి ఐ విల్ బీ మూవింగ్ టు చాలకుడి. చాలకుడి ఎందుకు వెళ్తున్నానంటే కనుక ఐ విల్ బీ విట్నెస్సింగ్ బాహుబలి వాటర్ ఫాల్స్. దట్ ఈస్ నన్ అదర్ దాన్ అతిరాపల్లి వాటర్ ఫాల్స్. సో అతిరాపల్లి వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే కనుక చాలామంది కొచ్చి వెళ్తారు. కొచ్చి లేదా ఇలాగ నేను నార్త్ నుంచి వస్తున్నాను. చాలామంది మనం కింద నుంచి వస్తారంటే సౌత్ నుంచి వస్తాం కాబట్టి మనం చాలామంది కొచ్చి రీచ్ అవుతారు. కొచ్చి రీచ్ అయ్యి కొచ్చి నుంచి చాలకుడి కారులో కానీ బస్సులో కానీ వెళ్ళడం జరుగుతుంది. కానీ నేను ఇలా పైనుంచి వస్తాను కాబట్టి, త్రిశూర్ నుంచి వస్తాను కాబట్టి నేను ఐ హ్యావ్ టు గో టు చాలకుడి అనే ప్లేస్ ఉందన్నమాట. ఆ చాలకుడికి వెళ్ళిపోతే అక్కడి నుంచి వెరీ ఈజీ అనమాట. సో ఈ రోజుతో గురువాయూర్ ట్రిప్ అయిపోయింది. అండ్ లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో, ఫ్రెష్ వీడియో. అండ్ ఈరోజైతే వీడియో అయితే చాలా బాగుంది, నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది, సూపర్ అసలు. అండ్ ఎలిఫెంట్ శాంక్చురీ ఇన్ గురువాయూర్. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ లవింగ్ మీ అండ్ కీప్ వాచింగ్ చిల్డ్రన్. బాయ్.